ఏమన్నారే? ఆహా, ఏం లేదు. డాక్టర్ ఏమన్నారు? బాగానే ఉందన్నారు. వెళ్దామా? ఉమ్. పర్వాలేదు, నేను అడవగలనమ్మా. పర్లేదమ్మా. అలలుండని కడలేదని అడిగేందుకు తెలివుందా? కలలుండని కనులేవని నిత్యము నిదరోమంద. గతముందని గమనించని నడిరేయికి రేపుందా? గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా? బేబీ, ఐఎమ్ సో హ్యాపీ. మిస్ నిత్య, మిస్ హైదరాబాద్. ఆ అనౌన్స్మెంట్ ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. థ్యాంక్ యూ మమ్మీ. ఆ క్షణం నీ కళ్ళల్లో ఆనందం చూశాను. వావ్, ఇట్ వాస్ సచ్ అన్ ఎక్సైటింగ్ మూమెంట్, యు నో. 25 ఏళ్ల క్రితం నేను పొందాలి అనుకున్న టైటిల్. అప్పుడు నేను మిస్ అయ్యి మిస్సెస్ అయ్యాను. ముందు మిస్ అయితేనే తర్వాత మిస్సెస్ అవుతారన్న గొప్ప జీవిత సత్యం చెప్పావక్క. అప్పుడు నువ్వు ఆ టైటిల్ ని మిస్ అయినా ఇప్పుడు ఐరన్ లేడీ ఆఫ్ ది ఇయర్ టైటిల్ ని పొందావు. టెలీ బ్రాండ్స్ లో ప్రోడక్ట్స్ గురించి చెప్పినట్లు ఈ సెల్ఫీ పొగడ్తలేంట్రా బాబు. నిత్య ఫేస్ ప్యాక్లు చేసుకుందంటే ఓ అర్థం ఉంది. నీకెందుకక్క ఈ ఫేస్ ప్యాక్లు? ఇంకా నయం, ఐరన్ లేడీ అన్నారని నాలా 6 ప్యాక్ చేయలేదు. అక్క, నువ్వెప్పుడొచ్చావురా? ఇప్పుడే వచ్చానులే. అక్క, రాత్రికి పార్టీ అరేంజ్మెంట్లన్నీ చేసేసాను. ఓకే. నిత్య, ఈవినింగ్ పార్టీకి నీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసేసావా? చేశాను మామ్, కానీ పార్టీ కాదు, పబ్ కి. వాట్? ఈ 2 అకేషన్స్ ని సెలబ్రేట్ చేద్దామనే కదా పార్టీ ప్లాన్ చేశాము. సారీ మామ్, మీ బిజినెస్ పీపుల్ మధ్య నా పార్టీని ఎంజాయ్ చేయలేను, అందుకే ఇలా ప్లాన్ చేశాను. కమ్ ఆన్ నిత్య, నువ్వు లేకుండా పార్టీ ఏం బాగుంటుంది? పార్టీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వు, నాదేముంది మామ్. అలా అనుకు బేబీ. పోనీ ఈ రోజు క్యాన్సిల్ చేసి ఇంకో రోజు ఎప్పుడైనా ప్లాన్ చేద్దామా? నో 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 మామ్, ప్లీజ్ ప్లీజ్ యు క్యారీ ఆన్. అలా కాదు బేబీ, నేను చెప్పేది ఒక్కసారి విను. మామ్ ప్లీజ్, ఇట్స్ ఓకే. ఇట్స్ టైమ్ ఫర్ స్టీమ్ బాత్. బంగారు బాతులంటే నీకు ఈ స్టీమ్ బాత్ ఫేస్ ప్యాక్ ఎందుకు నిత్య? ఎంత మంచి బంగారానికైనా అప్పుడప్పుడు మెరుగు పెట్టాల్సిందే మావయ్య. దాంట్లో కూడా కిక్ ఉంటుంది, అది మీ జనరేషన్ కి తెలీదు. నా జనరేషన్ చూడక్క, నిత్య నన్ను నీ జనరేషన్ తో కలిపి మాట్లాడుతుంది. నువ్వేమైనా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? అక్క, నువ్వేంటక్క? అది వదిలే. పార్టీకి అందరిని ఇన్వైట్ చేసావా? బిజినెస్ పార్ట్నర్, బిజినెస్ మ్యాగ్నెట్, సెలబ్రిటీస్ అండ్ రిపోర్టర్స్ అందరిని ఇన్వైట్ చేశాను. ఎవ్వరు మిస్ కాలేదు. ఇది చాలా ప్రెస్టీజియస్ పార్టీ. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,